సుజాతకి తల్లిదండ్రి లేకపోవడంతో తాను తన బాబాయ్ ఇంట్లో నివసిస్తూ ఉండేది. సుజాత చాలా అందమైన ఇంకా తెలివైన అమ్మాయి. ఒకరోజు సుజాత తన బాబాయ్తో ఇలా మాట్లాడుతుంది. బాబాయ్, ఇప్పటికే నువ్వు నా బాధ్యతలు చాలా తీసుకున్నావు. ఇకపై నేను చదువుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే నేను ఇంకా చదువు మానేసి ఏదన్నా ఉద్యోగం చేసి నీకు సహాయం చేయాలనుకుంటున్నాను బాబాయ్. అదేంటమ్మా సుజాత, అలా మాట్లాడుతున్నావు? నువ్వొకటి, నా కూతురు స్వప్న ఒకటినా? మీరిద్దరూ నాకు ఒకటే. నిన్నెందుకని నేను చదివించలేను అనుకుంటున్నావు? మీ బాబాయి బాగానే సంపాదిస్తున్నాడు. కేవలం నీ చదువు కోసం డబ్బు ఖర్చులు పెట్టలేని స్థితిలో అయితే నేను లేను. నువ్వేమీ దిగులు పడకుండా హాయిగా చదువుకో. నీ బాధ్యతలన్నీ నావే. అన్నయ్య వదిన చనిపోతూ నీ పేరు మీదున్న కొంత ఆస్తి నాకు ఇచ్చి వెళ్ళారు. కాబట్టి నీకు డబ్బు విషయంలో ఎలాంటి కొదువ లేదమ్మా. నీ చదువుకి పెళ్ళికి సరిపడా డబ్బు నా దగ్గర ఉంది. నువ్వు అలాంటి విషయాలేమీ మనసులో పెట్టుకోకుండా శ్రద్ధగా బాగా చదువుకో తల్లి. అలాగే బాబాయ్, నువ్వు ఎలా చెప్తే అలాగా. నీకు కష్టమవుతుందని చదువుకోను అని చెప్పానే కానీ నాకు చదువు అంటే చాలా ఇష్టం. సరేనమ్మా, వెళ్ళి పడుకో. రేపు ఉదయాన్నే నువ్వు ఇంకా స్వప్న ఇద్దరు కలిసి కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి అని బాబాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సుజాత ఇంకా స్వప్న కలిసి కాలేజీలో జాయిన్ అవుతారు. సుజాత చిన్నప్పటి నుంచి ఏది కావాలనుకున్నా సుజాతకి దక్కేదే కాదు. కానీ సుజాత అదే కాలేజీలో చదువుతున్న రమేష్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. కానీ ఆ విషయం అసలుకే అతనికి చెప్పదు. ఇలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా 1 సంవత్సరంలో సుజాత చదువు కూడా పూర్తి అవబోతుంది. మరి ఇప్పుడు సుజాత తన ప్రేమని ఎలా గెలిపించుకుంటుంది అనేది ఈ కథలోని సారాంశం. ఒకరోజు తన బాబాయ్ కూతురైన స్వప్న సుజాతతో ఇలా అంటుంది. ఏంటి సుజాత, మనం కాలేజీకి వచ్చి అప్పుడే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. రోజు ఆ రమేష్ని చూస్తావు, కానీ అతనితో ఒక్క మాట కూడా మాట్లాడవు. ఇలాగైతే నీ ప్రేమ విషయం ఎప్పటికి తేలాలో ఏంటో. ఇకనైనా తనకి నువ్వు అతన్ని ప్రేమిస్తున్నట్టు చెప్పవే సుజాత. నాకు చెప్పాలనే ఉంటుంది స్వప్న, కానీ అతను ఎదురుపడిన తర్వాత అసలు ఏమీ మాట్లాడలేను. నా గొంతు ఎందుకో మూగబోతుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉండిపో భయంతో. ఈలోగా అతను ఎవరినన్నా ప్రేమిస్తాడు, లేదా అతన్ని ఎవరైనా ప్రేమిస్తాడు. అప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన వ్యక్తి వేరే వాళ్ళ సొంతం అయిపోతాడు. స్వప్న, కళ్ళ కూడా అలాంటి మాటలు మాట్లాడకు. నేను రమేష్ లేని జీవితాన్ని అస్సలే ఊహించుకోలేను. తనంటే నాకు చాలా ఇష్టం. ఈ సెలవుల్లో ఎలాగైనా సరే అతనికి నా ప్రేమ విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను. తను నన్ను కూడా ప్రేమిస్తున్నాడని నా మనసుకి ఎందుకో అనిపిస్తుంది. అలా జరిగితే అంతా మంచిదే కదా. అలా జరగాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ప్రేమ అనేది ఎదుటి వ్యక్తికి చెప్పినప్పుడే అది నిలబడుతుందా లేదా అనేది తెలుస్తుంది. నీ మనసులో నువ్వు 1 సైడ్ ప్రేమిస్తే అతనికి ఎలా తెలుస్తుందో చెప్పు. ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అని చెప్తున్నాను అంతే. నీ ప్రేమ సక్సెస్ అయితే సంతోషపడే వాళ్ళ లిస్ట్లో ఫస్ట్ నేనే ఉంటాను సుజాత. ఖచ్చితంగా రాబోయే 10 రోజుల్లో రమేష్కి నా ప్రేమ విషయం ఖచ్చితంగా చెప్తాను. సరే పద, క్లాస్కి టైం అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము. సార్లు చూస్తే కోప్పడతారు అని ఇద్దరు క్లాస్ రూమ్లోకి వెళ్తారు. ఆ తర్వాత ఒకరోజు కాలేజ్ బయట స్వప్న ఇంకా సుజాత నిలబడి ఉంటారు. అప్పుడు అక్కడికి కాలేజ్లోనే అందరికంటే అందంగా ఉండి ఇంకా మోడ్రన్గా రెడీ అయ్యి రిచ్ పూజ వస్తుంది. వచ్చి ఇలా అంటుంది. ఏంటి సుజాత ఇంకా స్వప్న, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు అసలు క్యాంటీన్లో ఫుడ్ ఏమీ తీసుకోరు కదా. మీరు ఇంటి దగ్గర నుంచి బాక్స్ తెచ్చుకుంటారు.
మరెందుకని ఈరోజు క్యాంటీన్ వైపు వచ్చారు? ఆ, ఈ క్యాంటీన్ ఏమన్నా డబ్బున్న వాళ్ళ కోసమే అని బయట బోర్డు పెట్టారా ఏంటి? మేమిక్కడ తినకూడదా ఏంటి? దానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఎందుకు ఇక్కడికి వచ్చారు అని క్వశ్చన్ చేసి అడుగుతున్నావేంటి? నో నో, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. మీరెప్పుడు క్యాంటీన్కి రారు కదా, వచ్చారని అడిగానంతే. మీతో కలిసి నేను కూడా లంచ్ చేద్దామని అడిగాను, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకలా సీరియస్ అయిపోతున్నా స్వప్న? అది స్వప్న ఏదో పరధ్యానంలో ఉండి అలా అందిలే పూజ. మేము ఈరోజు కూడా బాక్స్ తెచ్చుకున్నాం. మేము వేరే ఫ్రెండ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి. నువ్వు వెళ్ళి మీ నాన్న సంపాదించిన ఆస్తి మొత్తం ఈ క్యాంటీన్లోనే తగిలేయమ్మా. పూజ, నీకు తెలుసు కదా స్వప్నకు కొంచెం కోపం ఎక్కువ. నువ్వేమీ అనుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం అని సుజాత పూజని అక్కడి నుంచి. ఎందుకు సుజాత, నేను దాంతో మాట్లాడుతుంటే నన్ను ఎందుకు ఆపుతున్నావు? దానికి అందంగా ఉంటానని, డబ్బు ఉందని ఎంత పొగరో తెలుసా? అది కావాలనే మనల్ని చులకనగా మాట్లాడింది. పైగా దాన్ని కవర్ చేస్తూ మాట్లాడుతుంది. నువ్వెందుకు అలా మధ్యలో మాట్లాడతావు? అతి మంచితనం ఎప్పటికీ పనికిరాదు, గుర్తుపెట్టుకో. అబ్బా, దాని గురించి నాకు తెలియదా ఏంటి? అయినా ఇప్పుడు మనం దాంతో గొడవ పడడానికి రాలేదు. రమేష్ కనిపిస్తాడో లేదో అని చూడటానికి కదా వచ్చాము. దాన్ని వదిలేసేయి. దానికి డబ్బు ఉంది, దానికి ఇష్టం వచ్చినట్టు రెడీ అవుతుంది. మనకి లేదు, మనం ఇలాగే ఉంటాం. ఇప్పుడు గొడవ పడటం వలన మన జీవితాలు ఏమైనా తారుమారవుతాయా ఏంటి? అబ్బా, ప్రతి విషయంలో నువ్వు ఇంత నిజాయితీగా ఎలా ఉండగలుగుతావు? ఎవరిని ఏమీ అనకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా నీలా ఉండడం నా వల్ల కాదమ్మా. అదంతా సరేలే కానీ రమేష్ ఇక్కడ లేనట్టున్నాడు. పద, మనం క్లాస్కి వెళ్దాం. క్లాస్కి టైం అవుతుంది. బాబాయ్కి మాట ఇచ్చాం, గుర్తుందా? మనిద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామని. దాని మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా అని ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్తారు. రోజులు చాలా త్వరగా గడిచిపోతూ ఉంటాయి. కానీ సుజాత మాత్రం రమేష్కి తన ప్రేమ విషయం అస్సలే చెప్పదు. కొద్ది రోజుల తర్వాత సుజాత స్వప్నతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి స్వప్న, వారం 10 రోజుల నుంచి రమేష్ అసలు కాలేజీకి రావడం లేదు. తనకి ఏమై ఉంటుందంటావు? అబ్బా, వారం రోజుల నుంచి ఇదే క్వశ్చన్ రిపీటెడ్గా అడిగి అడిగి విసిగిస్తున్నావు. నాకు మాత్రం ఏం తెలుసు? కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలియదు. నన్ను ఎలా చెప్పమంటావే? రోజుకి 100 సార్లైనా అడుగుతావు రమేష్ ఎందుకు రాలేదు అని. కనీసం తన ఫోన్ నెంబర్ అయినా తీసుకొని ఉండాల్సింది కదా. ఇంత టెన్షన్ పడే బదులు ఒక్క ఫోన్ చేసి అడిగేదానివి. అలా కుదరదు, కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలి. ఎవరిస్తారే మనకు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రమేష్ అక్కడికి వస్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ సుజాత గారు, నేను ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల 10 డేస్ నుంచి కాలేజీకి రాలేకపోయాను. దానికోసమే మీ నోట్స్ అడుగుదామని వచ్చాను. మీరే కదా మన క్లాస్లో టాపర్. మీ నోట్స్ తీసుకుంటే నాకు ఆన్సర్స్ అన్నీ బాగా అర్థమవుతాయని అడగడానికి వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ నోట్బుక్ కొంచెం నాకు ఇస్తారా? మళ్ళీ 2 డేస్లో తిరిగిచ్చేస్తాను. సుజాతకి అసలు ఏం మాట్లాడాలో అర్థమే కాదు. రమేష్ తనంతట తానే వచ్చి తనతో మాట్లాడాడు అనే విషయాన్ని సుజాత అస్సలే ఆనందాన్ని తట్టుకోలేకపోతుంది. వెంటనే అలాగే అనేస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. నేను అసలు మీకు గుర్తున్నానో లేనో, నేను అడిగితే మీరు నోట్స్ ఇస్తారో ఇవ్వరో అనుకున్నాను. అడిగిన వెంటనే ఇస్తానన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒక 2 డేస్లో తిరిగిచ్చేస్తాను. వెంటనే సుజాత కంగారులో, అయ్యో, మీరు నాకు తెలియకపోవడం ఏంటి? రోజు మిమ్మల్ని చూస్తూ కూర్చుంటాను కదా, అదే క్లాస్ రూమ్లో అని కవర్ చేస్తుంది. తర్వాత రమేష్కి నోట్స్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది.
ఆ తర్వాతి రోజు పూజ ఇంకా స్వప్న ఒకరికొకరు ఎదురుపడతారు. అప్పుడు పూజ స్వప్నతో ఇలా అంటుంది, ఏంటి స్వప్న, ఒక్కదానివే ఉన్నావు? మీ ఫ్రెండ్ సుజాత లేదా? నీకొక విషయం చెప్పాలి, నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది. అందుకే మొన్న 1 వీక్ నేను కాలేజ్కి రాలేదు. అవునా? ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరు? ఇంత గొప్ప అందగత్తెని దక్కించుకున్నవాడు అని వెటకారంగా అడుగుతుంది స్వప్న. ఇంతకీ పూజ పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎవరు? ఇదంతా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.